పట్టణ నడిబొడ్డులో ఉన్న వందల కోట్ల విలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి సత్రం ఆలయ భూములపై భారీ వివాదం. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూములను కాజేయాలన్న ఆరోపణలు. వివాదాస్పద భూముల పరిశీలన అనంతరం అధికారులపై తీవ్ర విమర్శలు. సనాతన ధర్మం మాట్లాడే నాయకులు దేవాదాయ భూములను స్వాహా చేసే హక్కు ఎవరిచ్చారు అంటూ ప్రశ్న. పట్టణ నడిబొడ్డులో వందల కోట్ల రూపాయల విలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి సత్రం ఆలయ భూములపై భారీ వివాదం చెలరేగింది. భూములను కాజేయడానికి రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారంటూ జిల్లా అధికారులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి రింగ్ రోడ్డులోని వైసీపీ జిల్లా కార్యాలయం నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరిన జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వివాదాస్పద భూములను పరిశీలించారు. అనంతరం అధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు దేవాదాయ భూములను స్వాహా చేసే హక్కు ఎవరిచ్చారు అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. సర్వే నంబర్ 1539లో కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దూరి కామమ్మ దానం చేసిన భూమి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిరాయితీ భూమిగా ఎలా మారిందని ఆయన నిలదీశారు. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు రెవెన్యూ రికార్డులో మార్పు జరిగితే స్థానిక కూటమి నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే సర్వే నెంబర్ 1589లో ఉన్న దేవస్థానం భూమిపై ఎటువంటి క్రయ విక్రయాలు జరపకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ 22C నుంచి 22Aకు మార్పు చేయడం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయో వెల్లడించాలని కోరారు. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని, బాధ్యులైన జిల్లా రెవెన్యూ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. రికార్డుల మార్పులో ఉన్న అధికారులతో పాటు వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నా ఎండోమెంట్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేవాదాయ భూమిగా బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. 2016లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ఈ భూములను స్వాహా చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వ నేతృత్వంలో వాటిని కాపాడినట్లు తెలిపారు. ఎకరా 11 సెంట్ల స్పష్టమైన దేవాదాయ భూమిని జిరాయితీగా మార్చడం వెనుక ఉన్న కుట్రను బయటపెట్టే వరకు పోరాటమాగదని వైసీపీ నేతలు హెచ్చరించారు. కన్యకా పరమేశ్వరి సత్రం భూములను కాజేయాలనే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకుంటామని, తప్పు చేసిన అధికారులకు శిక్ష పడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. పట్టణంలో ఈ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇది అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారి, దాదాపు 100 అడుగుల రహదారి, డబుల్ రోడ్, రింగ్ రోడ్ అంటారు. అత్యంత ఖరీదైనటువంటి విలువైనటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతం. ఎకరా 11 సెంట్లు అంటే దాదాపు 5,600 గజాలు, 5,500 నుంచి 5,600 గజాలు, దాదాపు 100 కోట్ల పైచిలకు విలువ చేసేటువంటి భూమి ఇది. అనకాపల్లిలో ఒక పత్రికా సమావేశం పెట్టారు, బహుశా మీరు అందరూ కూడా వెళ్ళుంటారు. అందులో చాలా క్లియర్ గా ఆ పత్రికా సమావేశంలో రెవెన్యూ అధికారులే వచ్చి ఇది ఎండోమెంట్ ల్యాండ్, ఇది 22A మాత్రమే రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉంటది, ఎండోమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా 22C లో ఉంటాయి, ఈ ఎకరా 11 సెంట్లు ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి వారే చెప్పిన తర్వాత మరి ఆర్డీఓ గారు ఆర్డర్లకు ఇచ్చారండి జరాయితీ అని చెప్పి. మొన్న కూడా ఈ ఆర్డర్ చూపించలే, ఈ రోజు మీ ద్వారా ప్రజలకు రిలీజ్ చేస్తా ఉన్నాం. గడిచినటువంటి సంవత్సరం సెప్టెంబర్ లో జిల్లా కలెక్టర్ గారు వారు తెలివిగా మార్కెట్ యార్డ్ లో ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని 22లో ఉన్నాయని చెప్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ ఒకటి. దానికి సబ్సిక్వెంట్ గా మొన్న పండగ వెళ్ళిన తర్వాత జనవరి 20వ తారీఖున షేక్ ఆయిషా గారు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అనకాపల్లి, షేక్ ఆయిషా గారు ఇచ్చినటువంటి ఇది కాపీ. ఇది ఈ రోజు పత్రికా సమావేశం ద్వారా మీ అందరికి రిలీజ్ చేస్తా ఉన్నాం. మీరు కూడా దయచేసి ఇందులో వాస్తవాలు అన్ని కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎండోమెంట్ అనేటువంటి పదమే లేదు డాక్యుమెంట్ లో, ఎండోమెంట్ పదమే లేదు. ఓన్లీ ఆర్డర్ కాపీ ఏమంటదంటే వెబ్ ల్యాండ్ కరెక్షన్స్, అంటే ఎక్కడన్నా ఈ ఆన్లైన్ లో ఉన్నటువంటి వెబ్ ల్యాండ్ లో పొరపాట్లు పడితేనో, లేకపోతే ఏదన్నా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే డిస్ప్యూట్ పెడితేనో, ఆ రకంగా ఏదో ఒక ఇష్యూ ఉన్నట్టు దాన్ని ఏదో కరెక్షన్ చేసినట్టుగా ఇచ్చినటువంటి కాపీ. అద్దగా అమ్ముకున్నా సరే అడిగేవాళ్ళు లేడు, అడిగినా మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు అనేటువంటి విధంగా ఈ రోజు అధికారులు ఉన్నారు. అది నేను అడుగుతా ఉన్నా, సరే రెవెన్యూ అధికారులు
పైన ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి విఆర్ఓ వరకు వీరందరి పాత్ర ఉందనుకుందాం. సరే వీరు ఇదంతా చేశారనుకుందాం. అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ పాటికే వచ్చి ఇక్కడ బోర్డు పెట్టి ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ ఈ పాటికే వారు నోటీస్ బోర్డు పెట్టాల్సినటువంటిది పోయి, హెచ్చరిక బోర్డు పెట్టాల్సింది పోయి, వారు ఎక్కడ పడుకున్నారో తెలియదు. అసలు ఇదంతా చేయడానికి ఇక్కడ ఎవరు అండగా నిలబడ్డారు? ఒకవేళ అండగా నిలబడకపోతే ఇంత ఇష్యూ గడిచినటువంటి 10 రోజులుగా జరుగుతున్నా ఉన్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు?